సో నార్మల్గా బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాల్సింది ఫిజికల్ యాక్టివిటీ. సో బోన్స్ అనేది వాటి మీద ఎంత ఎక్కువ స్ట్రెస్ పెడితే అంత బోన్ అనేది రీమోడల్ జరిగి గట్టిగా తయారవుతాయి. సో అందరూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బోన్స్ హెల్తీగా ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే బోన్ గ్రోత్, బోన్ రీమోడలింగ్ అనేది అంత సరిగ్గా జరగదు. బోన్స్ కూడా కాల్షియం డిపాజిషన్ అంత ఎక్కువ పెరగదు. త్వరగా బోన్స్కి ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీతో పాటు వైటమిన్ డి కూడా బోన్ హెల్త్కి బాగా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. నార్మల్గా బాడీకి సన్లైట్ నుంచి వైటమిన్ డి వస్తుంది. సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఎండలోకి వెళ్ళటం భయపడి కలర్ తగ్గిపోతామేమో అని చెప్పి అదొక భయంతో ఎండలోకి తిరగటం మానేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చాలా మందికి వైటమిన్ డి లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఈవెన్ ఇప్పుడు యంగ్ పాపులేషన్ 16-17 ఇయర్స్ లో కూడా ఊరికే కింద పడినా కానీ ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయి డ్యూ టు వైటమిన్ డి డెఫిషియన్సీ. సో ఫిజికల్ యాక్టివిటీ, వైటమిన్ డి డెఫిషియన్సీ లేకపోవటం వల్ల బోన్స్ అనేవి బాగా వీక్ అయిపోతాయి.